And we are honored to have our special guest, Srimati Jayanti Savitri garu. We are fortunate to have association with her for almost 20 years. As a family member, we have been seeing her every single time whenever she visits Dallas. So, brief intro about her. And Telugulo cheptanu since this is going to be Telugu Harikatha. శ్రీమతి జయంతి సావిత్రి గారు టీటీడీకి చెందిన ప్రముఖ హరికథ కళాకారిణి. దాదాపు 49 ఇయర్స్, ఇన్ఫాక్ట్ 50 ఇయర్స్ పైగా హరికథ రంగంలో విశేష సేవలు అందిస్తున్న ఆమె 1992లో తిరుమల తిరుపతి దేవస్థానంలో చేరారు. అన్నమాచార్యుల పద కవితను హరికథా రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఆవిడ చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. ఆమె తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం, మాకు కొంచెం దగ్గర గ్రామం, శ్రీ సర్వరాయ హరికథ గురుకులంలో హరికథ మరియు కర్ణాటిక్ సంగీతంలో డిప్లొమా సాధించారు. ఆమె గురువులు శ్రీ రాజశేఖరుడు లక్ష్మణరావు గారు మరియు హరికథ పితామహుడు, మనం అందరూ స్కూల్లో చదువుకున్నాం, ఆదిభట్ల నారాయణ దాస్ గారి శిష్యులు అయిన శ్రీ వడ్లమాని నరసింహదాస్ గారు. మన సంస్కృతి సంప్రదాయాలను, ఆధ్యాత్మిక కళను పదిలంగాలని ఆవిడ చేస్తున్న సేవకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మనమంతా కూడా మన వంతు బాధ్యతగా వీటిని కాపాడుకోవాలి. ముందు తరాల చేతుల్లో ఈ విషయాన్ని పెట్టి ఇంకా పదిలంగా ఉంచుకోవాలని కోరుతూ, that being said, without any further ado, Hindu Temple of Frisco, especially Praveen, వాళ్ళు ఈ అరేంజ్ చేయగలిచారు. And thanks a lot, Praveen, and thank you for the support. And violinist Sri Ganesh garu from Addison, and on Mridangam Mr. Harish Venkatraman. I think still he is in school, so that's why I didn't put Sri in front of me, right? But yeah, thanks a lot for giving the support. अस्मद्गुरुभ्यो नमः। श्री वेंकटेशमतिसुन्दरमोहनाङ्गं श्री भूमिकान्तमरविन्ददडायताक्षं प्राणप्रियं प्रविमल सत्करुणाविलासिनो ब्रह्मेशवन्द्यमनिसमो वरदो भजामि।
అవతార పురుషులు అవతరించారో, ఎందరు మహనీయులు అవతరించారో ఈ వైశాఖ మాసంలో. ప్రతి తిథిని ఒక పుణ్య పర్వదినమే వైశాఖ మాసంలో. అటువంటి ఈ వైశాఖ మాస చతుర్దశి ఈ రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు అవతరించినటువంటి పుణ్యంపు తిథి. ఈ రోజుననే తొలి తెలుగు వాగ్గేయకారులైన అన్నమాచార్యుల వారు కూడా వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడే అవతరించారు. మాతృశ్రీ కలిబండ వెంగమాంబ వెంకటేశ్వర స్వామి వారిని సేవించి లక్ష్మీ నరసింహస్వామి వారిని ఉపాసించిన తల్లి ఆ అమ్మగారు అవతరించింది కూడా వైశాఖ శుద్ధ చతుర్దశి. అందువల్ల ఇంత పవిత్రమైనటువంటి రోజున ఈ అమెరికా రాజ్యంలో రాజ్యమే వేరు, ఇక్కడ ఉండేటువంటి రక్తమే వేరు, ఇక్కడ ఉండేటువంటి సంస్కృతియే వేరు. అయినప్పటికీ మన తెలుగువారు, మన భారతీయులు, మన ప్రవాస భారతీయులందరూ అక్కడి సాంప్రదాయాన్ని, అక్కడి వేదాలను, అక్కడ మంత్రాలను, భారతదేశంలో ఉన్న దైవాలను, యంత్రాలను, మూర్తులను భగవంతుడి ఈ అమెరికా రాజ్యంలో ప్రతిష్ఠ చేసి భోగరాజ్యమైనటువంటి ఈ రాజ్యాన్ని భక్తి రాజ్యంగా మార్చినటువంటి వారు మన ప్రవాస భారతీయులు. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎక్కడ భారతీయులు ఉంటే అక్కడ దైవం ఉంటాడు, అక్కడ ధర్మం ఉంటుంది, అక్కడ న్యాయం ఉంటుంది, అక్కడ విద్య ఉంటుంది, అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజున ఈ దేవాలయానికి నన్ను పోయిన సంవత్సరమే తీసుకురావాలని మా సాయి జీవనకుల దంపతులు ఇద్దరు కూడా సంకల్పం చేశారు. కానీ వెంకటేశ్వర స్వామి వారు 7 కొండల పైన తృప్తిగా స్వామిని చూడలేకపోయారని నాకు అసంతృప్తి ఉండిపోయింది. ఈ రోజున ఇక్కడ అడుగు పెట్టగానే కొండంత స్వామి, కొండల్లో ఉండేటువంటి స్వామి ఇక్కడ ఎదురుగా సాక్షాత్కరించి ఉన్నారు. ఇంతకన్నా భాగ్యం ఏముంది చెప్పండి. 7 కొండల వెంకటరమణ గోవింద గట్టిగా గోవిందనామస్మరణం చేయవచ్చండి. ఈ రోజున ఈ పవిత్రమైనటువంటి రోజున గోవిందనామస్మరణం చేసింది ఒక్కసారి చేస్తే 1000 సార్లు చేసినట్లే. కాశీలో ఒక్కరికి అన్నం పెడితే 100 మందికి అన్నం పెట్టినట్టుగా, మన ఇంట్లో అన్నం పెడితే ఒక్కరికి పెడితే ఒక్కరికి పెట్టినట్టే. కానీ ఈ క్షేత్రంలో చేసిన నామము, ఈ పవిత్రమైనటువంటి ఆలయంలో చేసిన దానము ప్రతి ఒక్కటి కూడా 1000 ఫలితాన్ని ఇచ్చేది. అందువల్ల గోవిందనామస్మరణాన్ని ఆపకండి. కొండ మీద పద్మావతి అమ్మవారికి, వెంకటేశ్వరుడికి కళ్యాణాలు జరుగుతున్నాయి, పద్మావతి ప్రణయాలు జరుగుతున్నాయి. ఈ శుభవేళ ఈ రోజున వైశాఖ శుద్ధ చతుర్దశి ప్రహ్లాదుని రక్షించడానికే వచ్చిన నరసింహవారు స్వామి వారు అవతరించినటువంటి తిథి. ఈ రోజున మాకింత గొప్ప అవకాశాన్ని కలిగించారు. నరసింహావతారాన్ని హరికథాగానం చేసేందుకు ఆ భాగ్యాన్ని కలిగించినందుకు శ్రీ ప్రవీణ్ గారికి, ఇంకా వారి బృందం అందరూ కూడా ఉన్నారు. ఆచార్య ప్రభవో ధర్మ అన్నారు, ఆచార్యుల వారు ఉన్నారు. వారి పాదాల విందాలకు నమస్కారం చేస్తూ నేను, మా విద్వాంసులు ఉన్నారు. వీళ్ళని బాలకులు నేను అనడం లేదు. అబ్బాయి చాలా కృషి చేసినటువంటి వారు. గణేష్ చాలా మంచి విద్వాంసుడు అబ్బాయి. మీ ఫ్రెస్కో పట్టణంలో, మీ డల్లాస్ పట్టణంలో ఉన్నటువంటి ఎక్సలెంట్ టాలెంటెడ్ వైలిన్ ఆర్టిస్ట్ గణేష్ గారు. ఎందుకంటే మన పెరటి చెట్టు ఎటువంటిదో మనకు ఒక్కొక్కసారి తెలియదు. ఒక 100 మంది వైలినిస్టులు ఉన్నారంటే 100 మంది వైలినిస్టులు చెప్పుకోదగిన బెస్ట్ వైలినిస్ట్ డల్లాస్ పట్టణంలో గణేష్. అంతా కృషి చేసిన అబ్బాయి. చిరంజీవి హరీష్ ఈయన గొప్ప వోకల్ ఆర్టిస్ట్, చాలా బ్రహ్మాండంగా పాడగలడు. చెన్నైలో జరిగేటువంటి ఉత్సవాలన్నింటిలో అబ్బాయి చాలా చక్కగా కచేరీలు చేస్తాడు. చాలా టాలెంటెడ్ హరీష్ వెంకటరమణ్ గారు. అందువల్ల ఆయన మృతకమే నేర్చుకున్నాడు, ఆయన గాత్రాన్ని కూడా పాడగలడు. ఇంత ప్రతిభ కలిగిన వీళ్ళిద్దరితో కథాగానం చేయడం నేను చాలా ఆనందంగా భావిస్తూ ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజున నృసింహావతార కథ ఎంతవరకు చెప్పవచ్చండి? ఇప్పటికే అరగంట సేపు సమయం అయిపోయిందంటారు. ప్రహ్లాద గోవింద, ఏడుపు దేవాల వెంకటరమణ గోవింద. మీరు గట్టిగా గోవిందనామస్మరణ చేస్తేనే మాకు హరికథ ప్రారంభించాలనిపిస్తుంది, లేదంటే మళ్ళీ విఘ్నేశ్వర ప్రార్థన చేయాలనిపిస్తుంది. మీకు ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అందువల్ల ఏడుపు దేవాల వెంకటరమణ గోవింద, లక్ష్మీ సమేత నారసింహ గోవింద, ప్రహ్లాద గోవింద, పలికిలిని
పలికిన భవహరమగునట పలికదవే రెండుగాడ పలుకదనేలా. తెలుగు వారికి సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని, వ్యాసుల వారు రచించిన భాగవతాన్ని తెలుగులో అందించినటువంటి మహనీయులైనటువంటి వారు ఎవరండి? తెలుగు వారు ఎవరైనా చెప్తారా భాగవతాన్ని తెలుగులో రాసింది ఎవరో? బందరపోతనామాచ్యుల వారు అండి. సంస్కృతంలో చెప్తే వ్యాసుల వారికి తృప్తి కలగలేదుట. ఆ భాగవతాన్ని తెలుగులోనే చెప్పాలి, మధురాతి మధురమైన తేనెలకే తెలుగు భాషలో చెప్పాలి అని ఆయన వ్యాసుల వారు ఒక జన్మనిచ్చాడేమో పోతనామాచ్యులుగా భాగవతాన్ని అందించారు. ఆ భాగవతంలో సప్తమ స్కంధంలో ఈ రోజున నరసింహావతార చరిత్ర, ప్రహ్లాద భక్తి అద్భుతమైనటువంటి కథ. ఈ భాగవతాన్ని మీరు వింటూ ఉంటారో, ఒక్కొక్క కథ వింటే ఈ లోకంలో ఉన్న సుఖాన్ని కలిగిస్తుంది, ఆ లోకంలో ఉన్న సుఖాన్ని కలిగిస్తుంది. సుఖంగా ఈ జీవుడు వెళ్ళిపోవాలంటే వేరే కథలు వినాయట, ఈ లోకంలో సుఖంగా బతకాలి అంటే కొన్ని కథలు వినాయట. కానీ ఆ లోకమైన ఈ లోకమైన మనకు శుభాలను కలిగజేసేటువంటిది భాగవతం. ఆ భాగవతంలో ఈ రోజున నరసింహ అవతార చరిత్ర మా గురువులు మహానుభావులు రాజశేఖరుని లక్ష్మీపతిరావు గారు మరియు శ్రీమద్ అఫ్జల్ ఆదిభట్ట నారాయణ దాస్ గారు. తెలుగు వారికి ఎవరికైనా తెలుసా? హరికథా పితామహులు మనందరికీ కూడా ముగ్గురు చేతులు ఎత్తారు. నా జన్మ ధన్యమైపోయింది. అందువల్ల ఆదిభట్ట నారాయణ దాస్ గారు హరికథను సృష్టించిన ఆయన, హరికథ అనే కళారూపాన్ని సృష్టించినటువంటి మహానుభావుడు. వారు రచించినటువంటి ప్రహ్లాద చరిత్ర పోతనామాచ్యుల వారి మధురమైన పద్యాలతో, అన్నమాచార్యుల వారి యొక్క చక్కనైనటువంటి కీర్తనలతో, శ్లోకాలతో మీకు ఈ రోజున నా శక్తి వంచన లేకుండా ఎన్ని గంటల వరకు కొనసాగించమంటారు బాబు? వినుడి ప్రహ్లాదుని చరితము విరులరా జరులారా వినుడి ప్రహ్లాదుని చరితము మీరు విరులరా వినుడి ప్రహ్లాదుని చరితము. ప్రహ్లాదుడి యొక్క చరిత్ర మనకున్న సమయాన్ని బట్టి సంక్షిప్తంగా ప్రహ్లాదుడు పుట్టేంత వరకు 2 నిమిషాల్లో చెప్పుకుందాం. కృతయుగంలో జయ విజయులు వైకుంఠంలో ద్వారపాలకుడై ఉన్నారు. ఎక్కడ పనిచేసే వాళ్ళ ఉద్యోగమైనా వేరే, కానీ ఒక గుడిలో పనిచేసేటువంటి వాళ్ళ ఉద్యోగం వేరేట. ఒక ఆలయంలో పనిచేస్తున్నామంటే చాలా ఓర్పు కావాలి, నేర్పు కావాలి, ఏమండి అన్నిటికన్నా మించి భక్తి కావాలి. అందువల్ల వైకుంఠంలో ఉండేటువంటి వాళ్ళంటే ఎంత ఓర్పు ఉండాలి. వాళ్ళ ద్వారపాలకులు ఎవరండి? జయ విజయుడు ఇద్దరు కూడా. ఒక సమయంలో సనకసనందాదులు 4 మహర్షులు 5 ఏళ్ల పాపలుగా వేషాన్ని ధరించి లక్ష్మీనారాయణుల దర్శనం చేయాలని వచ్చారు. వీళ్ళిద్దరూ ఆపేసుకున్నారు. ద్వారపాలకులైనటువంటి జయుడు విజయుడు, పసిపిల్లలు వైకుంఠంలోనే జరుగుతారా రండి అని గెంటి వేశారు. వాళ్ళు నిజ రూపాలను ధరించారు. మహానుభావులు వాళ్ళు. ఏమిరా భగవంతుడి దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు ఎంత వినయంగా ఉండాలి, ఎంత విధేయంగా ఉండాలి. మీకు ఎంత అహంకారమా? మీరిద్దరూ రాక్షసులై ఎదురుగాక అని చెప్పించారు. అప్పుడు లక్ష్మీనారాయణ వచ్చారు. మీరు చెప్పిన ఆజ్ఞ నెరవేరిస్తే మాకు శిక్ష, మీరే కదా ఎవరిని రానియవద్దన్నారు, అందువల్ల మేము వీళ్ళని రానివ్వలేదు, వీళ్ళు మమ్మల్ని చెప్పించారు అని మహారాణి గారు చెప్పారట. అంతఃపురంలోనికి ఎవరిని రానియవద్దు అని. అంటే మహారాజునే వస్తే కూడా నిలబెట్టి బయటికి గెట్టేమని అర్థం కాదు కదా. ఎవరినైనా రానియవద్దంటే ఎవరినైతే రానియాలి, ఎవరినైతే రానియకూడదు అని ద్వారపాలకుడు తెలుసుకోవాల్సిన ధర్మం. అందువల్ల వాళ్ళ శాపానికి తిరుగులేదు. నేనేం చెయ్యలేదు కానీ ఒక మార్గం చెప్తానన్నాడు. ఏమిటది? 3 జన్మలలో నాకు శత్రువులై నా చేత మీరు సంహరింపబడి నా దగ్గరకు వస్తారా వైకుంఠానికి? 7 జన్మలలో నాకు భక్తులై ఉంటారా? 7 జన్మల వియోగం నువ్వు లేకుండా మేము ఉండలేం నారాయణ. అందువల్ల 3 జన్మలలో నీకే శత్రువుగా ఉంటాం, నువ్వే మమ్మల్ని చంపాలి అని కోరుకున్నారు వాళ్ళు. అందువల్ల
అందులో మొట్టమొదటి జన్మ ఎవరు అనంటే హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు, రెండవ జన్మ రావణ కుంభకర్ణుడు, మూడవ జన్మ శిశుపాల భక్తవక్తులు. అందువల్ల వీళ్ళిద్దరూ హిరణ్యాక్ష హిరణ్యకశిపుడుగా పుట్టారు. దితికి కశ్యపుడికి పుట్టి దైత్యులయ్యారు, వీళ్ళు రాక్షసులయ్యారు. అలా జన్మించిన తర్వాత అందులో హిరణ్యాక్షుడు అనేటువంటి వాడు, వాడి పేరు చూడండి ఎంత గమ్మత్తుగా ఉందో, హిరణ్య అక్షుడు అంట. హిరణ్యం అంటే బంగారం, హిరణ్యం అంటే భూమి. ఎక్కడ భూమి ఉంటే వాడికి అన్న అక్కడే ఉంటుంది. చూడండి ఎంత పెద్ద కబ్జా పోదన్నమాట, వాడికి ఎంత ఆలోచించి పేరు పెట్టారో చూడండి. ఒకరు హిరణ్యాక్షుడు, ఒకరు హిరణ్యకశిపుడు. ఏమండి? అందువల్ల ఈ హిరణ్యాక్షుడు ఏం చేశాక 100 ఎకరాలు చాలదుట, వాడికి 1000 ఎకరాలు చాలదుట. భూమిని మొత్తం కూడా చుట్టేసి తీసుకుని పోయి తిన్నగా పాతాల లోకంలో దాక్కున్నట్టు వాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు వరహావతారాన్ని ఎత్తి వారితో 1000 సంవత్సరాలు పోరాడి హిరణ్యాక్షుడిని చంపి భూమిని ఉద్ధరించాడు. సింహ గోవింద. అలాగే సంహారం జరిగిన తర్వాత అన్నగారు హిరణ్యకశిపుడు చాలా కోపం వచ్చింది. ఆ నారాయణుడు నల్లని పంది అవతారం ఎత్తి ఈ విధంగా మా తమ్ముడిని చంపేస్తాడా, ఆ నారాయణుడు ఎక్కడ ఉన్నా చంపుతానని 3 లోకాలు తిరిగాట, ఎక్కడ కనిపించలా. ఈ తీర ఎక్కడున్నా కదా వీడి గుండెల్లోనే నిరంతరం నారాయణ నారాయణ నారాయణ, శత్రుత్వంతో అయినా సరే నారాయణుని జపిస్తూ ఉన్నాడు. అందువల్ల ఆలోచించి నా తమ్ముడి లాగా నేను చచ్చిపోకూడదని తపస్సు చేయాలి, మృత్యువు లేకుండా ఉండాలి అని బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడట. సరసోద్భవ సృష్టి వైభవ, సరసోద్భవ సృష్టి వైభవ, వాణి విభవ నమో నమో, సరసోద్భవ సృష్టి వైభవ. దేవతలంతా వాడి తపస్సు భరించలేకుండా ఉన్నాము, మీరు వెళ్ళి వారికి వరాలనివ్వండి హిరణ్యకశిపుడికి అన్నారు. అనగానే అప్పుడు బ్రహ్మగారు సాక్షాత్కరించారు. ఏం వరం కావాలయ్యా నీకు అన్నారు. చావు లేకుండా వరమివ్వమన్నాడు ఆయన. చావు పుట్టే ఉన్నదిరా, పుట్టినవాడు గిట్టవలసిందే, పుట్టినవాడు పోవలసిందే. మరి నీవు బతికే ఉన్నావు కదా అన్నారు బ్రహ్మగారిని. నేను కూడా 1000 దివ్య సంవత్సరాలు అయితే మనకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అబ్బాయి, నేను కూడా వెళ్ళిపోతూ ఉంటా. ఎవరైనా సరే ఏదో ఒకప్పుడు వెళ్ళిపోవాలి, కాబట్టి వేరే మార్గం చెప్పన్నాడు. నువ్వు ఇలాంటి వాళ్ళకి తెలుసు నాకు బ్రహ్మదేవ, అందువల్లనే బ్రహ్మాండమైన చిట్ట రాసుకుని వచ్చాను అన్నాడు. ఏం రాసుకొచ్చావురా అన్నాడు. ఎవరెవరి చేత నాకు చావు లేకుండా ఉండాలని కోరుకున్నాను అన్నాడు. ఎవరెవరి చేత? నాకు చావు లేకుండా వరం కావాలి. గాలి చేత గాని, భూమి చేత గాని, ఆకాశం చేత గాని, చంద్రుడి చేత గాని, సూర్యుడి చేత గాని, పగలు గాని రాత్రి గాని, దేవతల చేత గాని, యక్ష గరుడ గంధర్వ కిన్నెర కింపురుషుల చేత గాని, నరుల చేత గాని, వానరుల చేత గాని, ఎవ్వరి వల్ల నాకు చావు లేకుండా, బతికి ఉన్న వాటి చేత గాని, బ్రతికి లేని వాటి చేత గాని, ప్రాణం ఉన్న వాటి చేత గాని, ప్రాణం లేని వాటి చేత గాని నాకు అసలు చావు ఉండకూడదు అన్నట్టు. అందువల్ల మనం వరం ఇచ్చేస్తే వీడు వదిలించుకోవచ్చు ముందరా ప్రభాస్తు. అలాగే నువ్వు ఎవరెవరి చేత అయితే కోరుకున్నావో వాళ్ళ వల్ల సాగు లేకుండా చేయగలను, ఒక్కటి మాత్రం నేను చేయలేదన్నమాట. ఏం చేయలేదన్నాడు. నువ్వు నేను చెప్పిన పనులు చేయకుండా ఉంటే నీకు ఎవ్వరి వల్ల సాగు రాదన్నాడు. ఏమిటి చెప్పిన పనులు చేయకుండా ఉండాలి అంటే శుద్ధ సాధులందు, శృతులందు సురలందు, పవిని నాయందు ధర్మ పదవియందు, చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు నువ్వెప్పుడు అన్యాయం చేయకుండా ఉంటావో అంతవరకు మృత్యువు రాదు నీ దగ్గరికి. నువ్వు మంచి వారికి అపకారం చేయడానికి వీల్లేదు, మునీశ్వరులకు అపచారం చేయడానికి వీల్లేదు, గోవులను చెప్పడానికి వీల్లేదు, పతివ్రతలను చెట్టబట్టడానికి వీల్లేదు, యజ్ఞాలను నాశనం చేయడానికి వీల్లేదు, దేవతలకు ద్రోహం చేయడానికి వీల్లేదు, మునీశ్వరులను అవమానించడానికి వీల్లేదు, గోవులను చంపడానికి వీల్లేదు.
ఇవన్నీ నువ్వు ఎప్పుడు చేయకుండా ఉంటావో అప్పుడు మృత్యువు రాకుండా ఉంటుంది అని. అలాగే అలాగే ముందే తప్పించుకోవడం అలాగే పొందాడు కదా, మన పని అయిపోయింది కదా, ఆయన ఏదో చెప్తూ ఉంటాడు, మనం వింటూ ఉంటామని. అలాగే అలాగే తప్పకుండా పదేవా తాత అలాగే మరి వెళ్ళి వస్తా. వెళ్ళిపోయాడు బ్రహ్మగారు, నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. వాడి మృత్యువు వాడి చిత్తులోనే ఉంది అనుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఈ లోపల తన ఇల్లాలైనటువంటి లీలావతిని, గర్భవతిని, నిండు చూలాలిని అందరికీ అప్పచెప్పి తపస్సు చేయడానికి వచ్చాడు ఈయన హిరణ్యకశిపుడు. ఇక్కడ ఈ లోపల దేవేంద్రుడు హడిలిపోతున్నాడు. వీడే పరమ దుర్మార్గుడు, వీడు తమ్ముడు ఒక దుర్మార్గుడు, ఇంకా పుట్టబోయేటువంటి వాడు ఎటువంటి దుర్మార్గుడు పడతాడు అన్నది లీలావతిని మాయ చేసి హిరణ్యకశిపుడి భార్య ఆమెను మాయ చేసి ఎత్తుకొని పోతూ ఉంటే అప్పుడు నారదుల వారు వచ్చారు. దేవేంద్ర, వాడి మృత్యువు పెరుగుతోంది ఆమె కడుపులో. వాడు కొడుకు పెరుగుతున్నాడు అనుకుంటున్నావా? పుత్రుడు కాదయ్యా, వాడి శత్రువు పెరుగుతున్నాడు భార్య కడుపులో. అందువల్ల నువ్వేమీ చేయవద్దు, అమ్మాయిని నాకు అప్పచెప్పు అన్నాడు. అనగానే వెనువెంటనే నారదునికి హిరణ్యకశిపుడి భార్యను అప్పచెప్పి వెళ్ళిపోయాడు దేవేంద్రుడు. వారి ఆశ్రమంలో, నారదుడి యొక్క ఆశ్రమంలో ఎన్నో భాగవత కథలు చెప్తూ ఉంటే ఆమె కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఏం చేస్తున్నట్ట, ఆ కథలన్నీ కూడా విని ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణాయ నమో నమో, నానాత్మనే నమో నమో, నారాయణాయ నమో నమో, నానాత్మనే నమో నమో, నారాయణాయ నమో నమో, నారాత్మనే నమో నమో. ఈ రచనలనే ఎవరు చదివిన ఇహపర సౌఖ్యం ఇందరికీ, నారాయణాయ నమో నమో, నారాత్మనే నమో నమో. ఈ రచనలనే ఎవరు చదివిన ఇహపర సౌఖ్యం ఇందరికీ, నారాయణాయ నమో నమో, నారాయణాయ నమో నమో. వైకుంఠాయ నమో నమో, వారిజనాభ నమో నమో, వాగీసాది వినుత నమో, వాగీసాది వినుత నమో, వారిజనేత్ర నమో నమో. ఏ వరుసలనే ఎవరు చదివిన ఇహపర సౌఖ్యములిందరికీ, నారాయణాయ నమో నమో, నారాత్మనే నమో నమో, నారాయణాయ నమో నమో. నమో 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 నమో, నమో 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 నమో, హరి నమో నమో. జై శ్రీమద్ రమణ గోవింద గోవింద అనగానే మనలో ఉన్న పాపాలన్నీ పైకి వేస్తాయిటండి ఉండలేక. ఎవరైనా అనుకుంటా ఉన్నారా వాళ్ళ మీద వారి గోదాములు వస్తూ ఉంటాయిట. ఇంత కష్టం ఎందుకు, ఇంత దూరం మనకు గుర్తొచ్చి, అందువల్ల వాళ్ళ దోషాలను కూడా మనమే నామస్మరణ గట్టిగా చేసి దూరం చేద్దాము. అందువల్ల ఏడుపు రావాలనే ఇంకెదరమన గోవింద. ఆ కడుపులో ఉన్నటువంటి పసివాడు ఈ కథలన్నీ వింటున్నట్ట. విని వాడు కూడా అంటున్నట్టు ఏమని, నమో నారాయణ, నమో నారాయణ, నమో నారాయణ అంటున్నాక అది ఆ సుకృత జీవి నారదుని వాడు పొంగిపోయి కడుపులో ఉంటూ ఉండగానే ఆ పసివాడికి అష్టాక్షరీ మంత్రోపదేశం చేసేసాడు. జై శ్రీమద్రమణ గోవింద. 12 ఏళ్ళు వచ్చింది ఆవిడ గర్భం. ఎవరండి? ఆ లీలావతీదేవి హిరణ్యకశిపుని భార్య మోసి చక్కనైనటువంటి బిడ్డను కన్నది. ప్రహ్లాదుడు అంటే ఆ పేరు చూడండి, ఎంత గొప్ప పేరు. ప్రహ్లాదుడు అంటే ఎప్పుడు ప్రసన్నంగా ఆనందంగా నవ్వుతూ ఉండేటువంటి వాడు, చాలా బ్రహ్మానందంతో ఉండేటువంటి వాడు. కాబట్టి ప్రహ్లాదుడు అని నారదుల వారు పెట్టినటువంటి పేరు అది. అందువల్ల అటువంటి ప్రహ్లాదుడు అని నామకరణం చేశారు పసివాడికి. ఈ రోజున అందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే అండి అందరికీ. అమ్మలందరికీ ఒక దండం పెడుతూ నేను ఒక ప్రత్యేకమైనటువంటి పద్యాన్ని తెచ్చాను. నా పరమమిత్రులైనటువంటి వారు అమ్మలు ఎంత గొప్పవారో, అమ్మ ఎటువంటిదో, అమ్మదనంలో ఉన్నటువంటి కమ్మదనాన్ని గురించి చిన్న పద్యం పంపించారనమాట. అది కాస్త రికార్డ్ చేయండి ఎవరైనా.
నాకు పరమమిత్రులైనటువంటి మాతృమూర్తులందరినీ కూడా ఉద్దేశిస్తూ శ్రీ ఐరాపురపు శ్రీనివాస్ గారు సెయింట్ లూయిస్ వారు అన్నమాట. వారు దగ్గర వారి ఒక 200 కథలు విని ఉంటాను. ఈ మాతృ దినోత్సవ సందర్భంగా మహిళామ తల్లుల యొక్క పదాల విందాలకు నమస్కారం చేస్తూ మీ అందరి గురించి అంకితంగా ఓ సుధామధురమైనటువంటి పద్యం. సంసార రథమును చక్కగా నడిపించు ఇంటిల్లి పాదికి ఇష్టమగుచు చక్కబెట్టు పనులు సమదృష్టి సారించి సవ్యసాచినను సారసమున అంతరిక్షమునందు అధికారమును కార్యాలయమునందు కళలయందు తల్లి జగతికి తలలోనన్నాకై తల్లి అటువంటి ఇల్లాలు అండి. ప్రహ్లాదుని వంటి కుమారుని కన్నది లీలావతీ దేవి గొప్ప అమ్మ ఆమె. అందువల్ల పిల్లవాడి ప్రహ్లాదులని నామకరణం చేశారు. ఈ లోపల వెతుక్కుంటూ వచ్చాడు భార్యా పిల్లలను వరాలను పొంది హిరణ్యకశిపుడు. తెలుసుకున్నాడు. తెలుసుకుని ముందర భార్యని కొడుకుని ఇంటికి తీసుకుని వెళ్ళి అలా ముందుగా చూసుకుంటూ ముందుగా ఎవరి మీద దండెట్టట దేవలోకం మీద దండెత్తి వాళ్ళను దాసులను చేసుకున్నాడు. రాక్షసులు స్వర్గాన్ని నరకం చేసి పడవేశారు. ఇక్కడ బాల ప్రహ్లాదుడు పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్నాడు. ఎలా ఉన్నాడండి బొమ్మరపుతన్న గారు వర్ణిస్తారు. పానీయంబులు త్రాగుచు పానీయంబులు త్రాగుచు గుడుచుచు తిరుగుచున్న లక్ష్యచు పానీయంబులు త్రాగుచు తిరుగుచు గుడుచుచు లక్ష్యచు హాసలీలా నిద్రాదులు సేయుచు సతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారి సుతుడు ఏతన్ని ఐదేళ్ల పసివాడు ప్రహ్లాదు. ఏం చేస్తున్నట్టండి అమ్మ పాడిస్తే పాలు తాగుతూ కూడా ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అంటాడట. అటు ఇటు తిరుగుతూ ఉన్నా కూడా నారాయణ శ్రీహరి మాధవ కృష్ణ గోవింద అంటాడండి. ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా శ్రీమన్నారాయణ లక్ష్మీనాథ లక్ష్మీ వల్లభ నమోస్తుతే నమోస్తుతే అంటాడట. నవ్వుతూ ఉన్నా ఆడుకుంటూ ఉన్నా తిరుగుతూ ఉన్నా నిద్రపోతూ ఉన్నా సర్వకాలాల యందు కూడా నారాయణ నామస్మరణ
నిరంతరము నారాయణ నామస్మరణలో మునిగిపోయి ఉన్నారట. నారాయణతే నమో నమో నారాయణతే. ఈ కీర్తన వచ్చిన వాళ్ళు చాలా చదవాలి కీర్తనలు. నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో మురకర భవకర ముకుంద మాధవ గరుడ గమన పురుష పరమ పురుష పరమ పురుష పరమ పురుష భవపరాజ విమోచన నమో 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 నారాయణతే నమో నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ జయ శ్రీమద్రమారమణ గోవింద. 5 ఏళ్ల పిల్లవాడైన తర్వాత అప్పుడు తీరుమరుగు దొరికిన అపాయింట్మెంట్ ఇవ్వడానికి కొడుకు హిరణ్యకశిపుడికి. ఏమండి పిల్లలతో కాస్త సమయాన్ని ఇవ్వాలి కదా పిల్లలకి. ఆ తర్వాత మన సమయాన్ని కూడా వాళ్ళే తీసేసుకుంటారు, మనకి ఏ సమయం మిగలదు. అందువల్ల 5 సంవత్సరాల తర్వాత కొడుకును పిలిపించాట. నా ముద్దుల కొడుకు ఎలా ఉన్నాడు, వాడి మాటలు వినాలని అనిపిస్తుంది అని కుమారుడిని చూడగానే కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి పాపం హిరణ్యకశిపుడికి. నాయన లోకాలన్నింటినీ బాధ పెట్టడంలో నిన్న టైం అంతా అయిపోయింది. ముద్దుల పడిపోయిన నేను ముద్దాటానికి కూడా టైం లేకుండా అయిపోయింది. ఒరే ఆ 10 మంది ఉన్నట్టు వాళ్ళని వేసేసినండి. ఈ లోపల మా అబ్బాయి నేను ముద్దు పెట్టుకుంటారు. కొడుకుని తల మీద కూర్చుండబెట్టుకున్నాడు. నీ ముద్దుల మాటలు వినాలని తండ్రిగా ఎంతగానో కోరుకుంటున్నాను నాన్న. ఏది ఒక మంచి పద్యం కానీ ఒక మంచి శ్లోకం కానీ నీకు తెలిసింది ఏదన్నా ఉంటే చెప్పరా నాన్న. నీ మాటలు వినాలని ఎంతో ఆనందంగా నేను ఎదురు చూస్తున్నాను కన్నా తండ్రి అనగానే తండ్రి గారి పాదాలకు వినయంగా నమస్కరించి మనవాడు చెప్పాడు. ప్రహ్లాదుడు చెప్పాడు. ఎంత మంచి మాటలు చెప్పాడు, ఎంత గొప్ప మాటలు చెప్పాడు. తండ్రి, ఈ జీవుడు ఈ సృష్టిలో ఉద్ధరింపబడాలి అంటే ఒక్కరి పాదాలను పట్టుకుంటే ఎవ్వడి పాదాలు పట్టవలసిన అవసరం లేదు. ఒక్కరిని ఆశ్రయించినట్లయితే ఇంకెవరిని ఆశ్రయించవలసిన అవసరం లేదు తండ్రి. ఎవరిని ఆశ్రయించాలి నాయనా? 14 లోకంబులకు హిరణ్యకశిపాయ నమః, హిరణ్యకశిపాయ నమః, దైత్యనాథాయ నమః అని నన్నే కీర్తిస్తున్నారు. నా పదవిగా పుట్టుకోవలసింది అనగానే చిన్న చిరునవ్వులో పెట్ట. ఆహా, నా కొడుకు తెలిసినప్పుడే నన్నే పూజించాలి అని చెప్పు నాన్న. ఎవరిని చెప్తావు, ఎవరిని ఆశ్రయించాలి అని చెప్పి అప్పుడు చెప్పాడు. సఖ్యమో
స్వామి వారికి సరస్వతీదేవి 2 దివ్య గ్రంథాలను పంపించింది త్యాగరాజ స్వామి. త్యాగరాజ స్వామి వారు పుట్టింది కూడా వైశాఖ శుద్ధ షష్ఠి ఈ మాసంలోనే పుట్టింది. త్యాగరాజ స్వామి వారు 2 పుస్తకాలు పంపించింది, సంగీత గ్రంథాలు నారదీయము స్వరారంభము అని పంపిస్తే ఆ స్వరారంభము అనేటువంటి గ్రంథంలో ఉన్న అపురూపమైన రాగము ఇది ఒక రాగము. అది బిందుమాలిని అనేటువంటి అద్భుతమైనటువంటి త్యాగరాజ స్వామి గారు అందులో ఇంకా ఏ వాద్యకారులు కూడా ఈ రాగంలో అంత మంచి కీర్తనలు పాడలేదు. ఎంత ముద్దు సొగసు ఎవరి వర్ణ్యోపనలు ఎంత ముదా అతని జీవితమే ఉద్ధరింపబడుతుంది తండ్రి అని అన్నాడు. ఏమిటది అంటే పలు మృదు భాషల త్రికరణ శుద్ధిగా మనసులో నాలిక వెంట చేతితో చేసేటువంటిది త్రికరణ శుద్ధిగా చేయాలి. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే సఖ్యం, భగవంతుడితో ఫ్రెండ్షిప్ చేసేయాలి. నీకు దేవుడు మీ వారు కావాలంటే ఏం చేయాలి? శ్రవణము, భగవంతుడి గురించి బాగా వినాయట. దాసత్వము, నేను వచ్చాను దండం పెట్టాను హుండీలో 10 దానం వేసాను వెళ్ళిపోతానంటే కుదరదు. నా సేవ ఇక్కడ ఈ గుడిలో ఉండాలి. నేను సంపాదించిన సంపాదన గుడికి చెందాలి. నేను ఇచ్చిన దక్షిణ నా అయ్యవారికి చెందాలి. నేను నైవేద్యము పెట్టాలి. నా శరీరంతో కొంత సేవ చేయాలి. శ్రవణము, ఏదన్నా గుడిలో కథ ఉపన్యాసమో ఏదన్నా భక్తిని జరుగుతుందంటే కాసేపు నేను అక్కడ కూర్చోవాలి. తిష్ట ఉంటేనే నిష్ట, తిష్ట లేనిదే నిష్ట కుదరదు. అది కుదరాలంటే దేవుడు మనల్ని చూడాలంటే మనం కూడా కాసేపు ఆయన్ని చూడాలి, కూర్చోవాలి అక్కడ. అందువల్ల ఏం కావాలంట? శ్రవణము, భగవంతుడి గురించి వినాలి. దాసత్వం, సేవ చేయాలంట. ఆ తర్వాత ఏం చేయాలి? సంకీర్తనం, నోటికి ఏమొస్తుంది భగవంతుడి గురించి పాడాలి. నోరు విప్పి పాడాలి, సిగ్గుపడకూడదు పాడడం గురించి. నామం బయటికి రావాలి, మంత్రం లోపల ఉండాలి. మంత్రాన్ని మనం లోపల అనుకోవాలి, బయటికి అనకూడదు. అందువల్ల ఇంకా ఏం చేయాలంటే భగవంతుడికి సేవయు ఆత్మలో ఎరుకయు. ఏమండి, సర్వేశ్వరుడికి తన సర్వాన్ని సమర్పణ చేయడం. ఏది చేసినా చాలు, పాడినా చాలు, విన్నా చాలు, దాసత్వం చేసినా పర్వాలేదు, సేవయు ఉండాలి, ఆత్మలో ఎరుకయు, సంకీర్తనాలు. ఈ 9 భక్తి మార్గాలు దేనిలో ఒక్కదాన్ని ఎంచుకుంటే చాలు తండ్రి అని అనగానే కోపం వచ్చేసింది. అయ్యో మా వాడంతా చెడిపోయాడు. ఏ దుర్మార్గులు ప్రతిరోజు ఇక్కడ హరినామ సంకీర్తనలు పెట్టి మా వాడిని ఇలా పాలు చేస్తున్నారు. అయ్యో అనగానే అప్పుడు గురువులు అన్నారు, మీ వారి చదువులకు చెడిపోతున్నారు, మేము విద్యలన్నీ నేర్పిస్తాం. ఏమి విద్యలు నేర్పిస్తారు? ఎలా చెడిపోవాలి, అందరినీ ఎలా సమర్థించాలి, యజ్ఞాలను ఎలా నాశనం చేయాలి, దేవతలందరినీ ఎలా చావబెట్టాలి, లోకాలన్నింటినీ ఎలా పీడించాలి, ఇలాంటి లక్షణాలను మీ అబ్బాయికి నేర్పిస్తాం. వాడిని మా వెంట ఇచ్చి పంపించండి, బ్రహ్మాండంగా చెడగొడతాం. మీ పిల్లల్ని చెడగొట్టడంలో మాది స్పెషల్ ఇన్స్టిట్యూషన్, మీకేం సందేహం లేదు, ఇచ్చి పంపించండి మీ అబ్బాయిని అన్నారు. అనగానే శుక్రాచార్య వారి యొక్క కుమారుడు అయినటువంటి చంద్రుడు మార్పుడు అని 2 ఉన్నారు గురువులు. వాడు పాప నిజంగా వేదాంతులు, వాడు మంచివాళ్ళు. కానీ మహారాజు గారికి నోరిప్పడానికి వీల్లేదు కదా. అందువల్ల ఈ పసివాడిని వెంట పెట్టుకుని పోయి వాడికి సర్వశాస్త్రాలు నేర్పిస్తున్నారట. పెదవి చెప్పి మాట్లాడడు, గురువుల మాటలకు ఎదురు చెప్పడు, వాడు చెప్పిందంతా నేర్చుకుంటాడు. అలా నేర్చుకున్న తరువాత ఆ పసివాణ్ణి మంచి విద్యావంతుడిని చేసి గురువులు మహారాజు గారి దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు పరీక్షించుకోండి అన్నారు. నాయన, మీ గురువులు నీకేమి విద్యలు చెప్పారు, ఏది ఆ విద్యలో నువ్వు నేర్చుకున్నది ఏమిటో చెప్పు అన్నారు. అనగానే ఈయన అంటున్నాడు, నన్ను గురువులు చదివింది చదివినని పెట్టులు గలము చదువులలోని మర్మము చదివితే తండ్రి. నాన్నగారు, నేను అన్ని చదువుకున్నాను, అన్ని విద్యలు వాళ్ళు చెప్పారు, నేను ఆ చదువులో అసలు మర్మం ఏదైతే ఉందో అది చదువుకున్నాను. పుస్తకాలను పెట్టేస్తే అలాగా పుస్తకాలలో ఉన్న విషయం ఏమిటో తెలుసుకోవాలి, చదువులలోని మర్మాన్ని తెలుసుకున్నాను అన్నాడు. ఏం తెలుసుకున్నావు ఆ చదువులలోని మర్మం అంటే,
అప్పుడు చెప్పాడు, ఏమన్నాడండి? మనసులోననే మాధవుడగా వెనుకొని నొకచో వెదుకగనే మునుల తపమునదే మూలభూతినదే మునుల తపమునదే మూలభూతినదే వాజాచుడేరతి వలసినను మునుల తపమునదే మూలభూతినదే వాజాచుడేరతి వలసినను మునుల తపమునదే మనసులోననే మాధవుడగా వెనుకొని నొకచో వెదుకగనేలా కొనగుకునయదే మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంగు పోగునే మదనమునకు నిమ్మల మందాకిని నీచికలతో గురాయంత తరుణే తరంగినకు నందర సేవలో కాదు చుట్టుకోయే చెరునే కుటములకు పూర్ణేంద్ర చంద్రికా స్ఫురిత చకోరక మలగునే సాంద్రమే గానములకు అంబుజోదర పాదారవింద చింతనామృత పాన విశేష మత చిత్తం ఏ రీతి తరము చేరనేర్చు వినుత గుణశీల మాటలు నరసింహావతారాన్ని గురించి చెప్తూ ఈ పద్యాన్ని గనక పాడకపోతే మీరు ఎవరికన్నా హరికథాగానం లైవ్ పెట్టారనుకోండి, అసలందరాన్ని స్టేజ్ నుంచి దింపేయండి అంటారు అన్నమాట. ప్రహ్లాద చరిత్ర చెప్తూ మందార మకరంద మాధుర్యమునదేను మధుపంపు పోగునే మదనములు. మందార పువ్వులలో ఉండే తేనె తాగుతుంది, దానికి చాలా ఇష్టం తుమ్మెదలకు. దాన్ని పోయి వేప చెట్ల మీద ఉండేటువంటి తేనె తాగమంటే అది తాగలుగుతుందా? తాగలేదు. లలిత రసాల పల్లవ ఖాతి చెప్పు పొయ్యిల చేరునే కుట చెములకు. మామిడి ఎప్పుడైతే మామిడికాయలు వచ్చే సమయానికి ఆ చిగురులు ఉంటాయి చూడండి, ఆ లేలేక మామిడి చిగురులలో ఉండేటువంటి తేనెను తాగుతుందిటండి. ఎవరు తాగుతాకే పొయ్యిల తాగుతుందిట. అది ఎప్పుడైతే తేనె తాగుతుందో అప్పుడు దాని గొంతు విడిపడుతుందిట. అలాగే మా గాయకులు ఎవరో కూడా మా గొంతు కూడా పొయ్యిల గొంతుగా ఉంటుందేమో అనుకుని పోయి ఆ మామిడి చిగురులో ఉండేటువంటి రసాయన తాగట. 3 నెలలకు గొంతు విడిచిపోలేదు అనుకోండి, అది తర్వాత విషయం. కోయిల కంటే విచ్చుకుంది, మనకంటే ముసుకోబోతుంది, మనకు తగింది కాదని. అలాగే చకోర పక్షి పూర్ణచంద్రుడి యొక్క పున్నమరాజు చంద్రుడి యొక్క కాంతులను కిరణాలను తాగి బతుకుతుంది. అది ఆ రోజు చంద్రుడు తాకపోతే ఆ నెల రోజులు తిండి లేకుండా ఉండిపోతుంది, ఆ చంద్రకిరణాలు లేకపోతే. అందువల్ల శ్రీ మహావిష్ణువు యొక్క భక్తి అటువంటిది. ఆయన పాదాల విందాల మీద భక్తి ఒక్కసారి కలిగింది అంటే దాన్ని విడిచి మనసు ఎక్కడికి పోదు తండ్రి. అందువల్ల నా మనసు శ్రీమన్నారాయణుని పాదాల విందాల మీద లగ్నం అయిపోయింది. కాబట్టి నేను ఆ శ్రీమన్నారాయణుడే నాకు దైవం ఉన్నాడు. ఒక్కసారిగా పసివాడిని తోసివేశాడు. పంచశరద్వయస్కుడము బాలుడము ఎంచుక గాని లేవు భాషించదు గత శాస్త్రములు. ఎవరు చెప్పారా నీకు ఇవన్నీ?
శత్రువుల యొక్క సంకీర్తన. మన ఇంటి శత్రువు వాడు, మీ పెద్దతండ్రి గారిని చంపినటువంటి వాడు, దొంగ వేషాన్ని వేసి ఆ శ్రీమన్నారాయణుడు. అటువంటి వాడిని నువ్వు పూజిస్తావా? వీడిని వెంటనే తీసుకుని వెళ్ళి శిక్షించండి అన్నారు. గురువులను విడిచారు. మీరైనా వీడికి పాఠాలని చెప్పారు. ఏం చెప్పమని మీకు వీడికి పంపించారు అన్నారు. అయ్యా, మేము చెప్పింది ఒకటి, మీ వారు చెప్పేది ఒకటి, ఇక్కడ మాకు సంబంధం లేదు. మళ్ళీ మీ వాడిని బాగా మంచి పాలిష్ కొట్టి, మీ వాడిని మంచి చెడ్డ గుణాలను ఎలా ఉండాలో, లోకాలను ఎలా నాశనం చేయాలో మీ వారికి మంచి శిక్షణనిచ్చి, మంచి ట్రైనింగ్ ఇచ్చి తీసుకొస్తాం మీ పిల్లవాడిని. అప్పచెప్పాడు. ఒరే ప్రహ్లాద పద అన్నాడు. గురువుగారు పదండి అన్నాడు. తిన్నగా వెళ్ళారండి. వీడిని పిల్లలందరికీ అప్పచెప్పారు. వీడిని హరి అని వీడి నోట్లోంచి రానివ్వకుండా కాపాడండి, మేము నదికి వెళ్ళి స్నానాన్ని చేసి వస్తామన్నారు. ఈ లోపల పిల్లలందరూ అంటున్నారు, ప్రహ్లాద నువ్వు పాడే హరినామ సంకీర్తన ఎంత బాగుంది, ఎందుకు వీళ్ళందరూ మీరు హరినామ సంకీర్తన చేయడం లేదంటే వాళ్ళందరూ అమాయకులు. శాశ్వతమైనది ఏదో అశాశ్వతమైనది ఏదో వీళ్ళకి తెలియదు. ఇతని ప్రసాదమే ఇన్నియు గతి ఇతని దేతన కాదనరాదు. ఇతని ప్రసాదమే ఇన్నియు గతి ఇతని దేతన కాదనరాదు. ఇతని ప్రసాదమే ఇన్నియు ఇతని ప్రసాదమే ఇన్నియు కాయములోనొక ఘన సంసారము ప్రాయములలో పరగిని ఆయమందుగురు హరిదాని హరి హరి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ప్రసాదం అని తెలియదు వీరందరికీ. మరి ఆ శ్రీ మహావిష్ణువు దగ్గర ఉండాలంటే మనం ఏం చేయాలి? భక్తి ఒక్కటే మార్గం. చాలదు భూదేవత్వము, చాలదు దేవత్వం, అధిక శాంతత్వము, చాలదు ధర్మప్యోగ విశాలోద్యములార భక్తి చాలిన భక్తి. ఆ భగవంతుడిని వశం చేసుకోవాలి అంటే జపాలు తపాలు అవన్నీ తర్వాత విషయం. ఆ భగవంతుడు మనకు రసమైపోవాలి. ఆ శ్రీమన్నారాయణుని యొక్క కరుణ మనకు కావాలి అని అంటే దానికి ఉన్న ఒకే ఒక్క మార్గం కేవలం భక్తి మాత్రమే. మోక్ష సాధన సామగ్రియా భక్తిరేవ గరీయసి. పరమేశ్వరు యొక్క ఆ ప్రభువు యొక్క అనుగ్రహం మనకు కావాలంటే కేవలం భక్తి ఒక్కటే ముఖ్యమైనటువంటిది. నారాయణ మాత్రం శ్రీమన్ నారాయణ భజనం నాదగరే జగన్నాథగరే నాదగరే జగన్నాథగరే నాదగరే శ్రీనాథగరే నాదగరే జగన్నాథగరే నాదగరే శ్రీనాథగరే జగన్నాథగరే నాదగరే శ్రీనాథగరే నాదగరే శ్రీనాథగరే
కాసేపు అయిపోయిన తర్వాత రాక్షస భక్తులు వచ్చారు. గురువుల విధులు పెట్టారు. హై ఆగు అంటున్నారు. వాళ్ళు కూడా మంచి హరినామ స్మరణలో ఉంటూ ఉంటే అది అక్కడ హిరణ్యకశిపుడు వారు పిలుస్తున్నారు. అనగానే కళ్ళు తెచ్చారు. అమ్మ నాయన తా చెడ్డపోతే మన వల్ల చేసింది అని ఈ ప్రహ్లాదులు చెడిపోయే కాదు, విద్యార్థులందరినీ చెడగొట్టాడు, గురువులను కూడా చెడగొట్టే శిష్యుడు ఎక్కడైనా ఉన్నాడంటే ఒరై ప్రహ్లాద నీవు ఒక్కడే ఉన్నావురా నాయన అని ఆ గురువులు అంటూ ఉంటే, మీరు చెప్పినట్టే ఉంటాను గురువు గారు, మీకు ఎటువంటి కష్టాన్ని మా నాన్నగారి నుంచి కలిగించను అని విద్యలన్నీ నేర్చుకున్నాడు. మళ్ళీ తీసుకుని వెళ్ళి పెట్టారు. పెట్టగానే తండ్రి గారు అన్నారు, ఇప్పుడైనా నీకు బుద్ధి వచ్చిందా ప్రహ్లాద, చెబుతావా అన్నారు. చెబుతాను నాన్నగారు, చెప్పరా అని. చీకటి బడి అచ్చపు చీకటి బడి విషయ ప్రవేశులై చచ్చర పుట్టునే పరువు చూపినైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కారణవకు వేగిననైన హరి ప్రబోధము. సత్యాన్ని తెలుసుకున్నాను నాన్నగారు. సంసారం అనే చీకటిలో ఉన్న మనం అంధకారంలో, ఆ చీకటిలోనే బతకడం అలవాటైపోయిన మనకి హరిభక్తి అనేటువంటిది ఒకరు చెప్పినా ఏమైనా ఇచ్చినా నిజంగానైనా అడవులకు వెళ్ళినా కూడా హరిభక్తి వస్తుందా నాన్నగారు? ఎలా వస్తుందని మరి? శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం ఉంటేనే హరిభక్తి అనేటువంటి కలుగుతుంది అని ఎప్పుడైతే పసివాడైనటువంటి ప్రహ్లాదుడు చెప్తాడో అగ్రహించిన తండ్రి అన్నాడు, వీటిని ఎన్ని శిక్షలైతే ఉన్నాయి అన్ని శిక్షలకు గురి చేయండి అన్నారు. శిక్షలకు వెళ్తావా, హరినామాన్ని యొక్క ఆ హరినామ గానాన్ని మానివేస్తావన్నాడు. ఈ శరీరము నారాయణ ప్రభు ఇచ్చినటువంటిది. ఈ నారాయణునికే ఈ శరీరము అన్ని అంకితాలు. మీరిచ్చిన శరీరం ఇది, దీనిపైన నాకు అధికారం లేదు, మీరేం చేసుకోవాలంటే ఈ శరీరాన్ని మీరు చేసుకోవచ్చు అన్నారు. చేశారు. ఏం చేశారు? అగ్నిలో ప్రహ్లాదుడు నన్ను కొట్టవద్దు, నన్ను తిట్టవద్దు అన్నారు. అగ్నిలోకి తొలగించారు, అగ్ని చల్లారిపోయింది. విషాన్ని తాగించారు, అమృతమయమైపోయింది. చీకటిలోన పడవేశారు, జ్యోతిస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వెలుగు నింపాడు. అక్కడ కొండల మీద నుంచి త్రోయించారు, నారాయణుడు హస్తాలతో రక్షించాడు. భగవంతుడు రక్షించేటువంటి వాడు ఉన్నప్పుడు ఎవరేమి మాత్రం ఏం చేయగలరు? దైవ రక్షితుడైనటువంటి వాడు ప్రహ్లాదుడు. అందువల్ల ఎన్ని శిక్షలకు గురి చేసినా ఏమీ కాలేదు. పాముల చేత కాటు వేయించట, వాటికి కోరలు విరిగిపోయాయి. ఏనుగుల చేత తొక్కించాలని చూశారట, గజరాజ వరదుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు కనిపించాడు. ఏనుగులకు వెనక్కి వెళ్ళిపోయాయి అవి తొక్కకుండా. అలా ఎప్పుడైతే జరిగిందో కొడుకుని అడిగారు, శిక్షించినా శిక్షలకు లొంగవు, కొట్టవద్దని ఏడవవు, మీ అమ్మ కావాలని బాధపడవు, చీకటిలో ఉంచినా చింతించవు, అన్నపానాలు లేకుండా చేసిన అలవటించవు. ఇంతకీ ఎక్కడున్నారా నీ శ్రీ మహావిష్ణువు? ఎక్కడున్నారో చూపిస్తావా అన్నాడు. తప్పకుండా చూపిస్తాను తండ్రి గారు. ఎక్కడున్నారో చూపించు నీ శ్రీమన్నారాయణుడు అనంటే సమాధానం చెప్తున్నారు మనవాడి. ఒక అద్భుతమైనటువంటి అన్నమాచార్య సంకీర్తన మనం గానం చేసుకున్నాం. మీరందరూ కూడా నాతో కలిపి గానం చేయవలసిందిగా నేను కోరుతూ నారాయణో జగన్నాథ వారిజాసన ఇందిరాపతి గోవింద కందర్పకోటి
నీవెక్కడ చూసిన అక్కడే అన్నాడు. గాలి కుంభిని అగ్ని పగండ శరం కద్యోత చంద్రాత్మ సకలాండ బ్రహ్మాండ కోటి సర్వజీవ ప్రాసులయందే కలడందే ఆదులదగిన ఎందు కలడందులేడను సందేహం వలదు చక్కెర సర్వాపగతుండు ఎందందు వెతకి చూచిన అందందే గలడు దానవగ్రణి వింటే జై శ్రీమద్రమారణ ప్రహ్లాద నువ్వు ఎక్కడ వెతికినక్కడే ఉన్నాడు. పగలంతైనా ఆకాశమంతైనా భూమి ఎంతైనా నీటి ఎంతైనా అగ్ని ఎంతైనా సర్వభూతముల ఎంతైనా సమస్త పాడి కోటి రాశి ఎంతైనా గంధర్వుల ఎంతైనా దేవ యక్ష గరుడ కిన్నెర కింపుషాదుల ఎంతైనా పన్నగాదుల ఎంతైనా నారాయణుడు లేని స్థలం ఇది. నీవు నేను కూడా నారాయణుడే అన్నాడు. ఆ మాటలు వినగానే ఆగ్రహంతో ఉండిపోయినాడు. సూపర బాలక ఎక్కడ ఉన్నాడు? నీవు పూజించేటువంటి శ్రీమన్నారాయణుడు ఈ స్తంభమందు కలరా అని అడిగాడు ఆయన. ఆ బుద్ధిని ప్రేరేపించింది కూడా శ్రీమన్నారాయణుడే. ఆ స్తంభంలో కూడా ఉన్నాడు. కావాలంటే చూసుకోమన్నాడు ప్రహ్లాదు. ఎంతటి విశ్వాసం! 5 ఏళ్ల వారికి ఎంతటి జ్ఞానం, ఎంతటి వైరాగ్యం, ఎంతటి భగవద్ విశ్వాసం కలిగిన వాడు. అలా అన్నారేమిటి? భుజాదండముల వంటి గదాదండములతో ఆడ స్తంభంలో వ్రయలు చేయ అందాని భవించే దివ్య మంగళమోహన రూపంబుచు లోక భీకరలీల సాక్షాత్కరించ నారసింహుడై నారాయణుడు నారసింహ గోవిందా. ఒక్కసారిగా ఎప్పుడైతే అలా అన్నాడో చేతబట్టినటువంటి ఆ గదాదండాన్ని తీసుకుని ఎదురుగుండా ఉన్నటువంటి స్తంభాన్ని ఒక్క వేటు వేశారండి హిరణ్యాక్షుడు. అది ఫల ఫలా భటంబులు పెట్టనివ్వగా సగలు కొగలు దశ దిశలు ఎగలేక ఉగ్రదేవ నరసింహ రూపమున ఉప్పు స్తంభమున ఉపవిరాజి. ప్రహ్లాద వరద గోవిందా. నరుడునుగాడు హరియునుగాడు నరుడునుగాడు కేసరియునుగాడు మనవాకారము కేసరియాకారము ఉన్నది హరిమాయే యదార్థం. ఇది హరిమాయే యదార్థము అద్భుతమగుచు నరుడును కాదు కేవల హరియుడు కాడు. మానవాకారం కాకుండా సింహమాకారము కాకుండా ఆయన కంఠము వరకు మానవాకారము, కంఠము అంతా కూడా సింహముఖంతో ప్రజల భీకరమైనటువంటి కోడలతో ఆ నృసింహస్వామి వారు అన్నమాచార్యుల వారు ఆయన 12 సంవత్సరాల పాటు నృసింహోపాసన చేశారు. ఎక్కడ? మహాహోబల క్షేత్రంలో చేసిన తరువాత ఆ ప్రహ్లాదవర్ధుడైనటువంటి నృసింహమూర్తి అన్నమాచార్యుల వారి ఎదుట సాక్షాత్కరించారు. పాలలోచనము భయదోగ్రముఖము జ్వాలామయ కేసరములు పాలలోచనము భయదోగ్రము జ్వాలామయ కేసరములు భయదోగ్రముఖం జ్వాలామయ కేసరములు
రక్తాన్ని కలిగినటువంటి కన్నులతో, భయంకరమైన కోరలతో, మెలికలు పెరిగినటువంటి గోరలతో ఏమంటే ఆ నఖకాంతులు ప్రకాశిస్తున్నాయట నృసింహస్వామి వారిని. అద్భుతమైన రూపంతో పగలు కాకుండా సాయంత్రం కాకుండా అసుర సంధ్యా సమయంలో ఆకాశంలో కాకుండా భూమికుడి పైన కాకుండా ఏమండి గడప పైన శ్రీ నృసింహస్వామి వారు ఒక్కసారిగా అక్కడ అవతరించగానే స్తంభానికి దగ్గరగానే ఉన్నది ద్వారం. ఆ ద్వారం దగ్గర ఎప్పుడైతే అక్కడ కూర్చొని తిన్నగా ఒక్కసారిగా దుమికి ఆ హిరణ్యకశిపుని పట్టి తిన్నగా తీసుకుని వస్తుంటే కొడుకారు అందించుకున్నావురా, ఎక్కడో ఉన్నాడు అనుకున్న ఈ నరహరి నా ఎదురుగుగానే ఉన్నారా ఈ నరహరి అని అంటూ ఉంటే సకల లోకముల వారందరూ కూడా పరమానంద భరితులైపోతూ ఉన్నారట. నమో నమో లక్ష్మీ నరసింహ, నమో నమో సుగ్రీవ నరసింహ. నృసింహస్వామి వారు సాక్షాత్కరించి ఒక్కసారిగా వాడిని పట్టినారట. హిరణ్యకశిపుని పట్టి గడపపైకి లాక్కొని వచ్చి ఆయుధాలతో కాకుండా బ్రతికి ఉండి లేనివి గోళ్ళు. వాటికి ప్రాణం ఉందా అంటే ప్రాణం లేదు, ప్రాణం లేదంటే పెరుగుతూ ఉంటాయి. అటువంటి గోళ్లతో ఆయుధాలతో కాకుండా పగలు రాత్రి కాకుండా మానవుడు జంతువు కాకుండా నరహరి రూపంలో ఒక్కసారిగా తన తొడల పైన నిడుకొని భీకరమైనటువంటి వజ్ర సన్నిభాలైనటువంటి ఆ గోళ్లతో హిరణ్యకశిపుని చీల్చి వారి రక్తాన్ని త్రాగి వారి దేవులను ఆభరణాలుగా అలంకరించుకున్న నృసింహవారు నృసింహస్వామి వారు అవతరించారు. లోక భీకర లీల. జయ శ్రీమద్రమారమణ గోవింద ప్రహ్లాద నారద పరాశర పుండరీ కవ్యాసంబరీశ సుఖశూరక హరినివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేవి కళావరము. ముడిమడు బొమ్మను మోచిన బోపులు గడగడ నగరెలు కదవులు. ముడిమడు బొమ్మలు మోచిన నోచులు గడగడ నగరెలు కదవులు. నిరుదనాలు కలవెక్కు తెల్లము అరియాలములు పైగలసే. నిరుదనాలు అరియాలములు పైగలసే. గదిని చూపుతూ సంభయుగా వెడలే. నృసింహ గోవింద గోవింద. అలా లోక భీకర లీల చేరి హిరణ్యకశిపుని వధించి వేశారు ఆ నరహరిమూర్తి. అంత ఉగ్ర రూపంతో ఊగిపోతూ ఉన్న వారిని సమస్త దేవతలు కాని బ్రహ్మాదులు కాని ఎవరు ఎంత స్తుతించినా ఆ ఉగ్ర రూపం శాంతించలేదు. అప్పుడు ప్రహ్లాదుని అన్నారు, నాయన ప్రహ్లాదుని రక్షించడం కోసం అవతరించిన రూపం ఇది. నీవు స్తుతి చేస్తేనే ఆ స్వామి వారు శాంతిస్తారని అనగానే అప్పుడు ఆయన దగ్గరకు చేరుకున్నాడు అనమాట. భయకర ప్రహ్లాద పాలన నరసింహ నయన త్రయారవింద నరసింహ. అన్నమాచార్యుల వారికి నృసింహస్వామి వారు ప్రహ్లాద వర్గుడై సాక్షాత్కరించిన పాడినటువంటి పూర్ణచంద్రికలో ఉన్నటువంటి రెండు కీర్తన ఇది. భయకర ప్రహ్లాద పాలన నరసింహ నయన త్రయారవింద నరసింహ. జయ జయ సూర్యముని సంస్కృత నరసింహ. జయ జయ సూర్యముని సుగ్రీవ నరసింహ. రిగమరి రిగమ రిగమ బామ గమరి రిగమరి రిగమరి రిగమ రిగమ బామ గమరి రిగమ
శాంతమూర్తి అయిపోయినారు. అప్పుడు మహాలక్ష్మి అమ్మవారు వచ్చి స్వామివారి యొక్క తొడపైన అమ్మవారు ఆసీనురాలై ప్రహ్లాదుడు ఒక వంక లక్ష్మీ అమ్మవారు శాంతింపజేయగా దుష్ట సంహరణం గావించి హిరణ్యకశిపుణ్ణి సంహరించి లోకరక్షణ చేసినటువంటి ప్రహ్లాద వరదుడు పరమ శాంతమూర్తి అయిన మోహన నారసింహుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఈ చరిత్ర చిరంజీవులు ఎవరైతే ఉంటారో వారి విద్యా వృద్ధి కారణం, వారి ఆరోగ్య వృద్ధి కారణం, వారికి జ్ఞాన వృద్ధి కారణం పిల్లలందరికీ ప్రహ్లాద చరిత్రాన్ని నరసింహ అవతారాన్ని ఆలకించడం. ఈ రోజున నాకు ఈ ప్రహ్లాద చరిత్రను పరీక్షిత్ మహారాజు గారికి శుభయోగింతుల వారు వినిపించినటువంటి ప్రహ్లాద చరిత్ర భాగవతంలో 7వ స్కంధాన్ని నాకు ఈ రోజున హరికథాగానం చేసే భాగ్యాన్ని కల్పించారు. నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో 30 సంవత్సరాలు సర్వీస్ చేశాను, రిటైర్ అయినాను. ప్రస్తుతం నా జీవితం ఏమిటంటే ఎవరైతే పేద పిల్లలు అయితే ఉంటారో వాళ్ళందరినీ మా ఇంట్లోనే పెట్టుకుని వర్క్షాపులను కండక్ట్ చేసి ఉచితంగా నేను హరికథా విద్యా బోధన చేస్తున్నాను. ఏడాదికి ఒకసారి వచ్చి పిల్లలు ఇక్కడి నుంచి అన్ని తీసుకుని వెళ్తాం. ఆ పిల్లల గురించి వస్తారు, వచ్చి ఒక 12 సెషన్స్. నేను అమెరికా వెళ్లకుండా ఇండియాలో ఉన్నాడు, నా ఇంటికి వస్తారు, మాతోనే తింటారు, మాతోనే ఉంటారు. ఒక గ్రూప్ ఇంతమంది అని చెప్పి వాళ్ళకి హరికథా విద్యా బోధన చేస్తున్నా. హరికథా రంగం చాలా గొప్పది. తెలుగులో మిగిలి ఉన్నటువంటి బ్రతికి ఉన్న గొప్ప కళారూపం. ఒక వంక సంగీతం, ఒక వంక సాహిత్యం, ఒక వంక నృత్యం, ఒక వంక పురాణాలు, ఒక వంక భక్తి, మరి ఒక వంక చరిత్ర, సంస్కారాన్ని, సంస్కృతిని అన్నింటినీ కూడా అందించే గొప్ప కళారూపం ఈ హరికథాగానం. దీన్ని తెలుగు వాళ్ళు మనం కాపాడుకోవాలి. మా సాహిత్యముల పండుగ నాకు 27 సంవత్సరాలుగా పరిచయం. ఆ పుణ్యదంపతులిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు చాలా చిన్న దంపతులుగా ఉండేవారు, చాలా చిన్నపిల్లలు. వారు క్యాన్సర్ సిటీలో ఉన్నప్పుడు నేను 2000లో వచ్చినప్పుడు వారు ఆ పుణ్య దంపతులు ఇద్దరు అప్పటి నుంచి హరికథాగానం అంటే ఈ కళ తెలుగు వారికి సొంతమైన దీన్ని బ్రతికించాలి, దీన్ని రక్షించాలి అన్నటువంటి సంకల్పంతో ఈ రోజున మీ అందరి దగ్గరికి ప్రవీణ్ గారైనా ఈ రోజు ఈ కథాగానాన్ని ఏర్పాటు చేసినటువంటి వారు. ఇంకా ఎవరి పేరు చెప్పారు మీరు? ఆలయ ధర్మకర్తలు. వారందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ హరికథాగానాన్ని బ్రతికించండి, రక్షించండి. నాలాంటి వాళ్ళం ఏడాదికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాం. ఈ హరికథాగానాన్ని పోషించి హరికథాగానాన్ని ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటిది, భగవంతుడి దగ్గరికి మిమ్మల్ని తొందరగా చేర్చగలిగేటువంటిది. ఒక జపానికి సమయం కావాలి, ఒక యజ్ఞానికి సమయం కావాలి. హరికథాగానానికి ఏం అవసరం లేదు. ఒక్కసారి మీరు కూర్చున్నారంటే హరికథా గానమే భగవంతుడి పాదాల వద్ద మిమ్మల్ని తీసుకొని వెళ్ళి కూర్చోబెడుతుంది. పెద్ద కష్టపడే ప్రయత్నం అవసరం లేదు. అటువంటి కళారూపాన్ని తెలుగు వారికి సొంతమైనటువంటి జానపద కళారూపం, దీన్ని రక్షించండి, దీన్ని కాపాడండి అని మనం చేస్తూ ఈ విద్వాంసులు ఇద్దరు అబ్బాయి ఎంత చక్కగా వాయించారు. గొప్ప గొప్ప రాగాలు, చాలా గొప్ప రాగాలు, విద్యమాలని కానివ్వండి, ఇంకా వేరే రాగాలు కానివ్వండి, అవన్నీ కూడా మంచి జ్ఞానంతో ఎంతో సాధన చేసిన వాళ్ళకి వస్తుంది. చాలా ఈజీగా వాయించేసారు గణేష్. అదేవిధంగా హరీష్, ఆయన భాష కాదు, హరీష్కి తెలుగు తెలియదు, కానీ కూడా తను ప్రతి మాటని ఎంజాయ్ చేస్తున్నాడు, ప్రతి పద్యాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన ప్రతి సీన్ని కూడా ఆయన చాలా ఎంజాయ్ చేస్తూ వాయిస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. నాకు ఈ అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలతో ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారికి మంగళహారతులు అర్పిస్తున్నాను నేను. అంగనలి రే రాలతుండు, అంగనలి రే ఆరతుండు, అంగజ గురునకు ఆరతుండు, అంగనలి రే ఆరతుండు, శ్రీదేవుడు జలపుతులోనే ఆదిమ పురుషునకు ఆరతుండు.
ఆధ్యాత్మికతను, సంగీత ఆనందాన్ని. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చాలా మంది హరికథని హరికథ కాలక్షేపం అనేవారు. ఎందుకు అంటే కాలక్షేపం